హాయ్ హలో అండి. ఈరోజు ప్రణతీస్ కిచెన్లో మీల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా ఒక చిన్న గిన్నెలోకి పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఈ గిన్నెనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అంతా. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ని అయితే మరిగించుకోవాలి. నేనైతే 1 కప్పు మీల్ మేకర్లు అయితే తీసుకుంటున్నాను. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి చిన్నవి ఒకటి పెద్దవిగా కూడా ఉంటాయి. అందులో నేను ఒకటి చిన్నవి అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడైతే అందులోకి 1 కప్పు మీల్ మేకర్లు అయితే వేసుకొని ఇప్పుడైతే 1 స్పూన్ తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి అలాగే వదిలేయాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఆ వాటర్లో నుంచి అయితే ఇలా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, మామూలుగా కొంచెం వాటర్ అయితే ఉంచుకోవాలి అందులో. చూసారు కదా, అన్నిటిని ఈ విధంగా అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే అయినాయో, ఇలాగే ఉండాలి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి అనాస పువ్వు, దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 3-4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని అయితే ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ని అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మీల్ మేకర్లకు 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు అయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు కలుపుకొని పక్కకైతే ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఈ 2 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, ఇలా పేస్ట్ లాగా. ఆనియన్స్ అయితే కొంచెం అయితే మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి 2 టమాటాలను మిక్సీ పట్టాం కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కర్రీలో అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఒక 5-10 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1 స్పూను కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి కలిపి ఉంచుకున్న మీల్ మేకర్లను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా ఉడికిన తర్వాత అందులోకి గరం మసాలా 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీల్ మేకర్ టమాటా కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.